నమస్కారం. గోడ మీద వార్తలకు స్వాగతం. పుష్కరాలు మూఢనమ్మకాలు. అలాంటి చోట స్నానం చేస్తే అంటురోగాలు వస్తాయి. ఓ సోకాల్డ్ మేధావి కరములకేమి తెలుసు పుష్కరముల విలువ అని కొత్త సామెత. దేశంలో క్రికెట్ పై మోజు పెరుగుతోంది. ప్రపంచ జట్లతో ఆడాలన్నదే మా కల. జపాన్ క్రికెట్ కెప్టెన్ టీంలో ఎవడౌట్ అయ్యాడో తెలిసావక అంపైర్లు టోపీలు సించుకోవాలా? ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పవన్ హోదాపై ప్రశ్నించరేం? సిపిఐ నేత పవర్ ఉన్నవన్నీ పవర్ బ్యాంకులు, క్వశ్చన్లు ఉన్నవన్నీ క్వశ్చన్ బ్యాంకులు కావని కొత్త సామెత. గుజరాత్ సీఎం గా తప్పుకుంటున్న ఆనందీబెన్ వయసు పైబడ్డంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారన్న అమిత్ షా. గుజరాత్ దళితవాడల్లో అంతా అదే చెప్పుకుంటున్నారులేండి. ప్రత్యేక హోదాపై ఓటింగ్ జరపకపోతే తెదేపా భాజపా నేతలు ఇళ్ల నుండి బయటకు రాలేరు. రఘువీర యా గుమ్మాలకు అడ్డంగా మంచాలేసి తొంగుంటారా ఏంది? కడపలో 4.5 కోట్ల విలువగల డ్రగ్స్ ని పట్టుకున్న పోలీసులు. మొక్కై వంగంది మా అనయ్య వంగునా అని తెలుసుగా. ఆధార్ ఉన్న వారంతా తమ తమ ఫోన్ నంబర్స్ ని ఆధార్ తో లింక్ చేసుకోవాలని ఆదేశించిన అధికారులు. ఆ చేత్తోనే ఫేస్బుక్ ఐడీలను కూడా సేరిస్తే బెటర్. సగానికి పైగా ఫేకుల గోల బోకుల గోల వదులుద్ది. ప్రత్యేక హోదా అంశంపై కాస్త వెనక్కి తగ్గి ఆంధ్ర ఎంపీలతో చర్చ మొదలుపెట్టిన భాజపా. రేపు పార్లమెంట్ లో ఓటింగ్ కి రానున్న జీఎస్టీ బిల్లు. సొహబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షాకి క్లీన్ చిట్ ఇచ్చిన కోర్టు. చట్టం చెప్పిన పని చేసుకుపోయిందని రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తున్న వైకాపా. పని లేనోడు పిల్లిదల గురికాడని పాత సామెత.